శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీద్పేటకు చెందిన గోపి 11న హత్యకు గురయ్యాడు. ఈ మర్డర్ కేసులో 8 మందిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వివేకానంద శనివారం వెల్లడించారు. నిందితులను ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. గరుగుబుల్ ఉమామేశ్వరరావు అండ్ అతని భార్య భవానీకి వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ ఉంది. ఎవరైతే ఉమామేశ్వరరావు ఉన్నాడో అతను అక్కడ ఎంపీపీ అయిన మొదలవోలు చిరంజీవి దగ్గర ఆయన అనుచరుడిగా ఉంటున్నాడు, అంటే పని చేస్తుంటాడు అక్కడ. అయితే వీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ మీద వాళ్ళిద్దరు కూడాను ఇతని దగ్గరికి వెళ్తే అతను ఏదో తగు చెప్తే అది ఆ అమ్మాయికి నచ్చలేదు. అది నచ్చకపోతే అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన దాని మీద మన ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్లో 498 అండ్ 599 ఐపీసీ కింద, అదే పాత సెక్షన్లు ఇవి, బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే ఈ అమ్మాయితో ఒక సామాన్లు ఇంట్లో ఉన్నాయని చెప్పేసి ఈ అమ్మాయి ఎప్పుడైతే ఈ మొదలవోలు చిరంజీవి దగ్గర ఆవిడకి న్యాయం జరగలేదు అనుకుందో ఆవిడ అమ్మినాటి దగ్గరికి వెళ్ళడం జరిగింది, నాకు న్యాయం జరగలేదని. అప్పుడు అతను ఏంటంటే ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఏం జరిగిందంటే ఆవిడ తలగా సామాన్లు ఇంట్లో ఉన్నాయని చెప్పేసి కొంతమంది అనుచరులతో కలిసి ఆ అమ్మాయి ఆ సామాన్లు తీసుకొని వచ్చేస్తుంది అన్నమాట. ఆవిడ ఇంట్లో సామాన్లను తీసుకుని ఇందులో మధ్యలో అప్పుడు ఏమైందంటే ఈ ఎవరైతే అప్పుడు అనుచరులు ఉన్నారో కొంతమందికి ఈవిడేదో ఒక 2000 అంతా డబ్బులు ఇస్తే వాళ్ళు ఏదో మంత్ అవుతున్నారు. ఈ సోమేష్ అని ఒక వ్యక్తి ఈ అమ్మాయికి ఫోన్ చేసి ఈ గోపి అని అతను మీ మీద గొడవకు వస్తున్నాడని చెప్పేసి ఫోన్ చేస్తాడు. ఈ అమ్మాయికి ఫోన్ చేస్తే వీడేదో మనకందరికి కూడా మళ్ళీ కొట్టడానికి వస్తున్నాడని చెప్పేసి వీళ్ళందరూ కూడాను వెళ్ళి అక్కడ ఆ గోపితోని గొడవపడి ఆడ అతని కొట్టడం జరిగింది. అక్కడ ఆయన స్పాట్లో చనిపోవడం జరిగింది. ఇందులో ఈ దర్యాప్తులోనూ భాగంగా అయితే ఈ మర్డర్ వరకు ఎందుకు వెళ్ళిందంటే అంతకుముందు ఈ గోపి అన్న అతను ఎవరైతే ఇప్పుడు వీళ్ళు ముద్దాయిలు మనం అరెస్ట్ చేసాం, ఈరోజు అరెస్ట్ చేసాం, నిన్న అరెస్ట్ చేసాం, వీళ్ళందరినీ కూడాను IIIT కాలేజ్ దగ్గర ఎస్ఎంపురం దగ్గర నిన్నను అరెస్ట్ చేసాం మనం. అందులో కొత్తకోట సూర్యనారాయణ, పైడిపెద్ది సత్యనారాయణ, కొత్తకోట ఈశ్వరరావు, కొత్తకోట రంగనాథం, సేపాన శివకృష్ణ, సేపాన అనిల్ కుమార్, పైడి రంగరామాంజులు, గరుగుబుల్లి భవానీ, వీళ్ళ 8 మందిని కూడా ప్రజెంట్ మనం అరెస్ట్ చేయడం జరిగింది. మరికొందరి పాత్ర మీద కూడాను మనం దర్యాప్తు చేస్తున్నాం. వారిని కూడా త్వరలోనే వాళ్ళ పాత్ర చూసి మనం వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. ఇది ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు కంప్లైంట్లోనే మనకి ఫ్యామిలీ డిస్ప్యూట్ కారణంగా ఈ గొడవ జరిగిందని ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో బ్యాక్గ్రౌండ్ మీరు పొలిటికల్గా వాళ్ళు ఉన్న విలేజ్లో ఉన్న పొలిటికల్గా 2 గ్రూపులు వాళ్ళకి ఒకరికి, అంటే ఇప్పుడు ఈ కంప్లైంట్ పార్టీకి అమ్మినాడు గ్రూపు ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తే వాడు హస్బెండ్ వైపు నుంచి మొదలవోలు చిరంజీవి సపోర్ట్ చేయడం జరిగింది. బట్ ఈ గొడవ ఏంటంటే అవుట్కమ్ ఆఫ్ ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్ నుంచి బయటపడి ఆ పాత గొడవల వలన జరిగింది. దీనిలో ఈ భాగంగా ఈరోజు అందరినీ అరెస్ట్ చేసాం. వీళ్ళందరినీ రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఇంకా మిగతా వాళ్ళ పాత్ర మీద కూడా మన వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో మనం CCTV ఫుటేజ్లు, టెక్నికల్ ఎవిడెన్స్ కానీ, ఇంకా అదర్ ఎవిడెన్స్లు కానీ, డైరెక్ట్ ఎవిడెన్స్లు పాత అన్నీ కూడా మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. మనం ఇంకా ఫర్దర్గా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం.